वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 66వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాశీ నగరం మీద తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఆ సుదర్శన చక్రాయుధం కాశీ నగరంలో అక్కడి నుంచి వచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి ఒక కృత్యని దగ్ధం చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సందర్భం. అక్కడ కాశీరాజు యొక్క మరణంతో బాధపడినటువంటి అతని యొక్క కుమారుడు ద్వారకని శ్రీకృష్ణ పరమాత్ముడిని అంతం చేయడానికి ఒక యాగం చేసి భయంకరమైనటువంటి ఒక శక్తిని కృత్యని సంకల్పించాడు. ఆ కృత్య వచ్చి ద్వారకా నగరాన్ని సమున్మూలంగా నాశనం చేయబోతూ ఉంటే కృష్ణ పరమాత్ముడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధంతో ఆ కృత్య ఏ విధంగా దగ్ధమైంది అనేటువంటిది ఈ అధ్యాయంలో వర్ణించారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని మనం నేటి శ్లోకాలలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం 66వ అధ్యాయం. ఇందులో పూర్వపాఠంలో మనం 30 శ్లోకాలు 24 శ్లోకాల వరకు మనం ప్రవచించుకోవడం జరిగింది. తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్. ఇది కాదు. 23 శ్లోకాలు పూర్తి చేసుకున్నామండి. ఏవం మత్సరిణం హత్వా పౌండ్రకం ససఖం హరిః ద్వారకామావిశత్ సిద్ధైర్గీయమాన కథామృతః. సిద్ధచారణులు మొదలైనటువంటి వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి లీలని స్వామివారి యొక్క కీర్తిని గానం చేస్తూ ఉండగా ఆ స్వామి ద్వారకా నగరానికి ప్రవేశించాడు. అక్కడ ద్వారకా నగరంలో మామూలుగానే వాళ్ళందరూ కూడా చక్కగా విజయోత్సాహంతో వస్తున్నటువంటి ఆ స్వామి వారికి స్వాగత సత్కారాలని తెలపడం జరిగింది. సనిత్యం భగవద్ధ్యాన. అయితే ఈ సంహరించబడినటువంటి పౌండ్రక వాసుదేవుడి యొక్క గతి ఏమైంది అనేటువంటి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఈ ఒక్క శ్లోకము భగవంతుడి పట్ల విరోధం వహించినప్పటికీ కూడా భగవంతుడి యొక్క ధ్యాసలో గడిపినటువంటి భక్తుల యొక్క బాగోగులు కూడా పరమాత్మ చూస్తాడు అంటానికి నిదర్శనాలు ఈ శ్లోకాలు. అటు కంసుడు గాని రావణాసురుడు గాని రామాయణంలో ఇట్లాంటి వాళ్ళు భగవంతుడితో విరోధం పెట్టుకున్నప్పటికీ అదో రకమైనటువంటి భక్తి మార్గం అయిపోయింది. దాన్ని కూడా భగవంతుడు చాలా చక్కగా సమయస్ఫూర్తిగా తీసుకుని వాళ్ళకు కూడా మోక్షం కలిగించాడు. ఇక్కడ ఏమిటంటే సనిత్యం భగవద్ధ్యాన ప్రధ్వస్తాకిల వందన బిభ్రాణశ్చ హరే రాజన్ స్వరూపం తన్మయో భవత్. ఈ పౌండ్రక వాసుదేవుడు చేసినటువంటి పని ఏంటంటే నిత్యము వాసుదేవుడి మీద ఉన్నటువంటి విరోధంతో కంసుడి లాగానే ఆయన ధ్యానం చేసుకుంటూ నేను కదా వాసుదేవుడిని, ఆయన కదా నేను కదా వాసుదేవుడిని అనుకుంటూ ధ్యాన ప్రధ్వస్త అఖిల వంధన. ఆయన యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క ధ్యానంతోను ఆయన నామరూపాలు నిత్యము ధ్యానిస్తూ
ఆయన యొక్క కర్మబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అంత నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అఖిల బంధన ప్రధ్వస్త అభవ. ప్రధ్వస్త అంటే నాశనం అవడం. ఏవైతే అతడు చేసుకున్నటువంటి కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి అఖిల బంధనాలు తొలగిపోయేటువంటి ఆ వాసుదేవుడి యొక్క భగవద్ ధ్యాన నామాన్ని జపించడం వలన ఆ కర్మబంధాలన్నీ ప్రధ్వస్తమైపోయినాయి, నశించిపోయినాయి. బిభ్రాణశ్చ హరే రాజన్ స్వరూపం తన్మయో భవత్. అంతేకాకుండా స్వామివారి యొక్క రూపాన్ని ఆపాదన చేసుకున్నాడు, తనలో తానే ఆపాదన చేసుకున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడని చెప్పి లోపల ఆత్మలో యోగీశ్వరులైనటువంటి వాళ్ళు ఆత్మలో చూసుకుంటారు. కానీ ఇతడు బహిర్గతంగా చూసుకున్నాడు, ఇతనే భగవంతుడు ఇట్లాగే ఉంటాడని చెప్పి. కాబట్టి భగవంతుడిని తన పైన ఉన్నటువంటి స్వరూపంలో ఆ పోలికలు, ఆ ఆకారము, ఆ విశేషాలు పైన నెమలపించిన దగ్గర నుంచి స్వామివారి పాదాల దాకా ఆ పదమస్తకము స్వామి ఎలా ఉంటారో అదే విధమైనటువంటి రూపాన్ని ఆపాదన చేసుకోవటం వలన ఆ స్వరూపం తన్మయ అభవత్, తన్మయో అభవత్. ఆ వేషము, ఆ భాష, ఆ నడక మొదలైనటువంటివి, ఆ ఆయుధాలు మొదలైనటువంటివన్నీ ధరించడం వలన శ్రీకృష్ణ పరమాత్మతో సారూప్యమైనటువంటి మోక్షాన్ని పొందాడయ్యా అని చెప్పి ఇక్కడ వర్ణించారు. అక్కడ అద్భుతమైనటువంటి మోక్ష మార్గాలు మనకి ఎన్నో రకాలుగా ఉన్నాయని చెప్పి మనకి ఆదేశించడం జరిగింది. ఆ మోక్ష మార్గాలలో ప్రధానమైనటువంటి ఇదిగో దాంట్లో చెప్పబడినటువంటి 5 రకాల మోక్ష మార్గాలు ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి మోక్ష మార్గాల్లో సామీప్య ముక్తి ఒకటి, సారూప్య ముక్తి ఒకటి, సాయుధ్యం ఒకటి. ఇట్లాంటి వాటిల్లో ఇదిగో ఇతను సారూప్యమైనటువంటి దాన్ని పొందుతున్నాడు. అంటే సమానమైనటువంటి రూపాన్ని ధరించడం, స్వామి యొక్క సమానమైనటువంటి రూపంతో కూడినటువంటి ముక్తిని పొందడం జరిగింది. సామీప్యము అంటే భగవంతుడి దగ్గరే ఉండడం, నిరంతరము స్వామి యొక్క సాన్నిధ్యంలోనే సేవ చేసుకుంటూ, ఆ పైన జై విజయులు మొదలైనటువంటి వాళ్ళు అట్లాగే వైకుంఠంలో ద్వారపాలకుల వలె, ఆ నంది, శృంగి, భృంగి మొదలైనటువంటి వాళ్ళందరూ అంతే కైలాసంలో, లేదా ఒక దేవాలయంలో స్వామికి నిత్యము ఆరాధన చేస్తున్నటువంటి అలా సేవ తరించేటువంటి ఈనాటి మీరాబాయి లాంటి వరకు కూడా, పోతనామాచుడు గాని, మీరాబాయి గాని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి విధంగా ముక్తిని పొందినటువంటి వాళ్ళు. ఇది సారూప్య ముక్తి. అంటే భగవంతుడి యొక్క రూపం తనదిగా భావించుకుని ఆ భగవంతుడి లాంటి దివ్యమైనటువంటి దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉంటుందో అటువంటి రూపాన్ని తాను ఆపాదన చేసుకుంటూ చివరికి అదే స్మరిస్తూ నిత్యము ఆ నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన నిత్య ధ్యాస వలన ఆ రూపం అనేటువంటిది వచ్చేస్తుంది. మనకి ఉదాహరణ మనకి ప్రాణికోటిలో చూడండి, గొంగళి పురుగు సీతాకోకగా ఎలా మారుతుంది? గొంగళి పురుగు అది లోపలికి వెళ్ళిపోయి అదే ధ్యాస నేను ఇలా మారాలి అనే సంకల్పం ఏదైతే ఉంటుందో అద్భుతమైనటువంటి రంగురంగులమైనటువంటి సీతాకోకలాగా మారిపోతూ ఉంటుంది ఆ దేహాన్ని వదిలిపెట్టేసి. భగవంతుడి యొక్క ఆ సారూప్యం ఏదైతే ఉంటుందో అదే రూపాన్ని ధ్యానించుకుంటూ నిరంతరము ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా యుగాల తరబడి అట్లా గడుపుతూ ఉంటే ఆ రూపం సంబంధించినటువంటివి ఈ విధంగా వస్తుంది. అట్లా ఈ విధమైనటువంటి 5 రకాలైనటువంటి ముక్తి మార్గాలలో వీడు సారూప్య ముక్తిని పొందాడు అని చెప్పారు. అట్లాగే సాలోక్యం ఒకటి, సృష్టి అనేటువంటి కూడా 4వది. 5 రకాలైనటువంటి ముక్తి మార్గాలు మనకు చెప్పారు. మొదటిది ఏమన్నా సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, అలాగే సాలోక్యము, ఆలోకనం, సృష్టి మొదలైనటువంటివన్నీ. ఇట్లాంటివన్నీ కూడా ఈ ముక్తి మార్గాలలో వీడు అద్భుతమైనటువంటి ముక్తి మార్గాలు పొందాడు. కాబట్టి శత్రువు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ ప్రభు అతన్ని అనుగ్రహించడం జరిగింది ఆ విధంగా. అయితే వీడికి సహాయం చేసినటువంటి కాశీరాజుని వాడి యొక్క శిరస్సుని బంతి ఆట ఆడుకున్నాడని మనం చెప్పుకున్నా. ఆ శిరస్సుతో ఇది మనకి ద్రోణాచార్యుడు బావిలో బంతి పడితే ఆ బంతిని తీసిన ప్రక్రియ ఉంటుంది చూసారా? పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ బంతిని ఒక బాణానికి ఇంకో బాణం, ఇంకో బాణానికి ఇంకో బాణం, ఇంకో బాణానికి ఇంకో బాణం వేసి ఆ బాణాన్ని బావిలో పడినటువంటి బంతిని పైకి లాగుతారు. అట్ట గాలిలో ఎగిరినటువంటి వాడి యొక్క శిరస్సుని ఇంకో బాణంతో సంధించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కాశీలో, యుద్ధభూమి నుంచి కాశీ రాజ్యంలో వాడి అంతఃపురం ముందు పడేట్టు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాడి తలను అట్ట కొట్టాడు. అంటే ఈ పౌండ్రక వాసుదేవుణ్ణి ప్రేరేపించి కృష్ణుడి మీద యుద్ధానికి కూడా పురికొల్పింది ఎవరయ్యా అంటే ఆ పాపాత్ముడు. కాబట్టి వాడికి తగిన శిక్షే పడింది. వాడి శిరస్సు వెళ్ళి కాశీలో ఆ రాజభ ప్రాసాదం దగ్గర పడంగానే
శిరః పతితమాలోక్య రాజద్వారే సకుండలం కిమిదం కస్య వా వక్త్రమితి సంశిశిరే జనాః. శిరః పతితమాలోక్య, ఆ శిరస్సు ఎక్కడి నుంచో పడింది అని చెప్పి రాజద్వారం దగ్గర పడింది. ఎలా ఉంది అంటే సకుండలం, కుండలాలతో కూడుకుని ఉన్నది, చక్కగా అలంకారప్రాయంతో ఉన్నది. శిరస్సు ఒకటే ఉంది, చెవులకి చక్కగా ఆభరణాలు కూడా ఉన్నాయి. కిమిదం, ఏమిటిది పడింది? కస్యవా, ఎవరిది ఇది? కస్యవా వక్త్రం ఇది, వక్త్రము అంటే ముఖం, ఎవరి ముఖము పడింది అని చెప్పి పడినటువంటి దాన్ని సంశిశిరే జనాః, జనులందరూ కూడా సందేహిస్తూ, సంశిశిరే అంటే సందేహిస్తూ అక్కడ ఆ శిరస్సుని ఆలోకించారు, జాగ్రత్తగా చూసి పరిశీలించారు. ప్రజలందరూ చూడంగానే గుర్తుపట్టి ఉలిక్కిపడ్డారు ఒకసారి. రాజ్ఞః కాశీపతేర్జ్ఞాత్వా, జ్ఞాత్వా తెలుసుకుని, ఇది మహారాజు గారి యొక్క శిరస్సు అని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళాడు మహారాజు. అక్కడ యుద్ధభూమిలో మరణిస్తే అదో రకం, కానీ ఈ సరస్సు వచ్చి ఇక్కడ పడింది. ఆ రాజ్ఞః కాశీపతేర్జ్ఞాత్వా మహిష్య పుత్రబాంధవా పౌరాశ్చ ఆహతా రాజన్ నాథనాథేతి ప్రారుదన్. ప్రారుదన్, రుదన్ అంటే రోదనం చేయడం, ఏడవటం. బిగ్గరగా అలా ఆ మహారాజు కోసం అందరూ ఈ విధంగా ఏడుపు రికార్డులు పెట్టారు. ఎవరు? మహిష్య, పట్టమహిషులు, పుత్ర బాంధవాహ, పుత్రులు, బంధువులు, పౌరులు, హాహత హాహత రాజన్, హే రాజన్ హాహత అంటూ ఈ రాజన్ శబ్దం అనేది మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి శుకయోగేంద్రుడు వాడినటువంటి సంబోధన వాక్యం. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆ మహారాజు యొక్క శిరస్సు భాగాన్ని చూసి నాథా అనాథులం అయిపోయాం నాయన అని చెప్పి ఏడుస్తూ బిగ్గరగా రోదన చేశారయ్యా. అయితే అతని కుమారుడు సుదక్షిణుడు, నిన్న మనం కాశీరాజు పేరు సుదక్షిణుడు అని చెప్పుకున్నామేమో, అది పొరపాటు. సుదక్షిణస్తస్య సుతః కృత్వా సంస్థా విధిం పితుః నిహత్య పితృహంతారం యస్యామ్యపచితిం పితుః, యస్యామపచితిం పితుః. సుదక్షిణః తస్య సుతః, తస్య సుతః అంటే ఆ కాశీరాజు యొక్క కుమారుడైనటువంటి సుదక్షిణుడు కృత్వా సంస్థా విధిం పితుః, విధి, విధి ప్రకారం అతని జరిపించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నీ కూడా, తండ్రి యొక్క ఉత్తర క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కృత్వా జరిపించి చక్కగా శాస్త్రబద్ధంగా నిర్వహించి, తర్వాత నిహత్య పితృహంతారం యాస్యామి అపచితిం పితుః, ఎవరైతే నా తండ్రి యొక్క మరణానికి కారకుడో, పితృహంతారం, నా తండ్రి మరణానికి కారకుడైనటువంటి వాడిని నిహత్య సంహరించి, యాస్యామి అపచితిం పితుః, నా తండ్రి యొక్క రుణం నేను తీర్చుకుంటాను. అపచితిం అనే పదానికి అర్థం నివృత్తి, రుణం తీర్చుకోవడం. నా తండ్రి రుణం నేను తీర్చుకుంటాను. పితుః అపచితిం యాస్యామి, నా తండ్రి యొక్క నివృత్తి, నా యొక్క పితృ రుణాన్ని నేను తీర్చుకుంటాను, నా తండ్రిని సంహరించేవాడిని సంహరిస్తానని చెప్పి సుదక్షిణుడు కుమారుడు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అక్కడ అది నెరవేరాలి అంటే మరి కృష్ణ పరమాత్ముడితో యుద్ధం అనేటువంటిది ఇప్పటికే దాదాపు కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు, ఆయన చేసిన యుద్ధాలు, అందులో వీరుడైనటువంటి పౌండ్రక వాసుదేవుని సంహరించడము, ఇవన్నీ చూసి కూడా ఇలా సుదక్షిణుడు నిర్ణయం తీసుకున్నాడంటే పట్టుదల సరే తండ్రి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది, కానీ దైవ బలం లేకుండా ఇది సాధించలేమని భావించి పరమేశ్వరుని ఆరాధించాడు ఈ సుదక్షిణుడు. ఇత్యాత్మనాభిసంధాయ సోపాధ్యాయ మహేశ్వరం సుదక్షిణో అర్చయామాస పరమేణ సమాధినా. సోపాధ్యాయ, సోపాధ్యాయ అనే పదానికి అర్థం అంటే ఉపాధ్యాయులు, గురువులు, పురోహితులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు, వాళ్ళ యొక్క సలహా తీసుకుని, ఇది ఆత్మన అభిసంధాయ, ఆత్మన అభిసంధాయ, తనలో తాను ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకుని, ఇక ఎవరిని ఉపాసిస్తే తన కోరిక నెరవేరుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజపురోహితులు ఎవరైతే ఉంటారో తన యొక్క నిశ్చయాన్ని వాళ్ళకి తెలిపి, అయ్యా నేను ఇట్లా అనుకుంటున్నాను, ఆత్మన అభిసంధాయ సోపాధ్యాయ మహేశ్వరం, గురువులైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాతో చివరికి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు.
మహేశ్వరం సుదక్షిణో అర్చయామాస. మహేశ్వరం అర్చయామాస. మహేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అనేక రకాలైనటువంటి పూజలతో ఆయన్ని సంతృప్తి పరిచాడు. పరమేణ సమాధిన, ఏ విధంగా అంటే అనేకమైనటువంటి యోగ నియమాలు ఏవైతే ఉంటాయో, నియమ ఆసనాదులు ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో, యమ నియమ ఆసనాదులతో సమాధిన, అద్భుతమైనటువంటి యోగ మార్గం ద్వారా అతి అత్యల్పమైనటువంటి కాలంలోనే పరమేశ్వరుని మెప్పించి అతని ద్వారా వరాన్ని పొందుతున్నాడు. భక్తవత్సలుడైనటువంటి పరమేశ్వరుడి కాస్త ఈ సుదక్షిణుడి యొక్క ఈ తపస్సు చూసి వరాలు ఇవ్వటానికి వచ్చేశాడు. ప్రీతో అవిముక్తే భగవాంస్తస్మై వరమదాద్భవః పితృహంతృవధోపాయం సవవ్రే వరమీప్సితం. పిత్రో అవిముక్తే భగవాన్ తస్మై వరమదాద్భవః. భవః శంకరుడు, వరం అదాత్, బాగుందై నీ తపస్సుకి మెచ్చుకున్నాను, నీ అర్చనకి ప్రీత అవిముక్తే భవాన్. నీ యొక్క ఈ ధ్యానానికి, ఈ తపస్సుకి, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను. కాబట్టి నీకు కావలసినటువంటి వరం ఏమంటే ఆ వరాన్ని కోరుకోవయ్యా అని చెప్పి పరమేశ్వరుడు అంటే ఏమని వరం కోరుకున్నాడు? పితృహంతృవధోపాయం వవ్రే. నా తండ్రిని సంహరించినటువంటి వాడి యొక్క వధోపాయాన్ని, ఏ విధంగా సంహరించాలి అనేటువంటి ఉపాయాన్ని వరం ఈప్సితం. వరం వవ్రే. వవ్రే అంటే కోరుకోవడం. సహా వవ్రే వరం. ఆ సుదక్షిణుడు వరంగా కోరుకున్నాడు. నాకు ఈ వరం కావాలి స్వామి, దీని గురించే నేను తపస్సు చేశాను. నా తండ్రిని సంహరించినటువంటి వారి యొక్క వధ చేయాలి, ఆ ఉపాయాన్ని సెలవివ్వండి అంటూ, వీడు కొంచెం ఇంకా నయం, వాడిలా కాకుండా అంతకుముందు బాణాసురుడు ఏ విధంగా అయితే పరమేశ్వరుని నగరానికి కాపలా ఉండాలి, నువ్వే చేయాలి, నువ్వే ఉండాలి అనకుండా ఉపాయాన్ని తెలపమని అడుగుతున్నాడు కాస్త సుదక్షిణుడు కొంచెం నయం. ఇంకా చెప్పాలంటే పూర్వమే మనం పరమేశ్వరుడికి కృష్ణుడికి జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంగ్రామం కూడా చెప్పుకున్నాం పూర్వాధ్యాయాలు. బాణాసురుడిని రక్షించడం కోసం పరమేశ్వరుడు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముని స్తోత్రం చేశాడు, స్తుతించాడు. అట్లాంటి కృష్ణ పరమాత్ముడి యొక్క శక్తి తెలిసి కూడా పరమేశ్వరుడు ఇక్కడ ఈ సుదక్షిణుడికి వరం ఇస్తున్నాడు. ఒకటేమిటంటే కాశీనగర అధిపతి కాబట్టి, కాశీనగరం అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో మనందరికీ తెలుసు. అట్లాంటి వరాన్ని అట్లాంటి కాశీపతి మరణించంగానే ఆయన కూడా ఖిన్నుడై తన భక్తుడు ఈ విధంగా తపస్సు చేశాడు, అర్చించాడు కాబట్టి తప్పకుండా వరం ఇవ్వాలి. వరం ఇచ్చిన తర్వాత గట్టున వేసేటువంటి బాధ్యత శ్రీకృష్ణుడే తీసుకుంటాడు అనే విశ్వాసంతో, అయితే సరే ఉపాయం చెప్పమన్నాడు కదా, ఉపాయమేగా చెప్పమన్నది, అందువలన ఉపాయం చెప్తున్నాడు. దక్షిణాగ్నిం పరిచర బ్రాహ్మణై సమమృత్విజం అభిచార విధానేన సచాగ్ని ప్రమథైర్వృతః. దక్షిణాగ్నిం పరిచర, అగ్నిం పరిచర. దక్షిణాగ్ని, అగ్నిలో రకరకాలైనటువంటి అగ్నులు ఉంటాయి. అటువంటి అగ్నులలో దక్షిణాగ్ని అనేటువంటి అగ్నిని పూజించవయ్యా. ఎవరితో కూడి? బ్రాహ్మణై సమమృత్విజం. బ్రాహ్మణులతో, ఋత్విక్కులతో, అంటే యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి ఆ యజ్ఞదేవతని ఆరాధించేటువంటి బ్రాహ్మణులు, ఋత్విక్కులు మొదలైనటువంటి వాళ్ళతో కూడుకుని నువ్వు యజ్ఞదేవత అయినటువంటి దక్షిణాగ్నిని నువ్వు ఆచరించు. యజ్ఞంలో ప్రధానమైనటువంటి హోమాలు మొదలైనటువంటి యజ్ఞయాగాలు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆర్హపత్యాగ్ని ఇట్లాంటివి అగ్నులు త్రేతాగ్నులు అంటారు. దాంతో దక్షిణాగ్ని అనేటువంటిది విశేషమైనటువంటి అగ్ని. గృహస్థుడు చేయవలసింది గృహస్థాగ్ని, అదొకటి గార్హపత్యాగ్ని అంటారు. ఈ దక్షిణాగ్ని యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటి విశేషంగా ఫలించడానికి ఈ యాగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి యజ్ఞేశ్వర దేవత సుప్రసిద్ధమైనటువంటి విధంగా ఈ యజ్ఞాల ద్వారా సంతృప్తి చెందుతాడు. కాబట్టి ఈ దక్షిణాగ్ని నువ్వు అనేకమైనటువంటి అభిచార విధానేన అని కూడా చెప్పాడు. ఈ అభిచార విధానము అనేటువంటి పదం పెట్టారు అంటేనే భిన్నమైనటువంటి మార్గము అని అర్థం అక్కడ. అంటే ఒకరిని నాశనం చేయటానికి సంకల్పంగా పెట్టుకునేటువంటి చేసే యాగాలు ఏవైతే ఉంటాయో అవి అభిచార హోమాలు. ఆచార హోమాలు కాదు, అభిచార హోమాలు. అంటే వ్యతిరేక దిశలో ఉండేటువంటి. సదాచార హోమాలు వేరు, ఇవి అభిచార హోమాలు.
వీళ్ళు సంపూర్తిగా ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుని నాశనం చేయాలన్నప్పుడు ఇటువంటి హోమాలు మొదలైనటువంటివి చేయించడం అనేటువంటి సంకల్పం అవుతుంది. పూర్వకాలంలో ఉండేవి, కొన్ని ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి అభిచార హోమం చేసే విధానాలు ఏవైతే ఉంటే అవి కొంతమందికి తెలుసు. అటువంటి ఆ విధానాల ద్వారా సచాగ్ని ప్రమథైర్వృత, ఆ అభిచార హోమంలో నువ్వు ఆరాధించు. అప్పుడు అగ్నిదేవుడు ప్రమథైర్వృత అగ్ని, ప్రమద గణాలతో కూడుకున్నటువంటి ఆ అగ్ని నీకు ప్రత్యక్షమయ్యి నీ కార్యాన్ని సాధయిష్యతి సంకల్పమ బ్రహ్మణ్యే ప్రయోజిత. ఆ అగ్నిదేవుడు అలా ప్రమద గణాలతో ప్రత్యక్షమై నీ కార్యాన్ని స్వయంగా సాధిస్తాడయ్యా, నీ సంకల్పం నెరవేరుతుంది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పదం వేశారు, అబ్రహ్మణ్యం అనే పదం వేశారు. సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజిత అని పెట్టారు. పరమేశ్వరుడు ఆయనతో ఆటల, ఆయన్ని కోరుకున్నాడు, సలహా ఇచ్చాడు, ఆయన కూడా ఇవ్వవలసినటువంటి సలహానే ఇచ్చాడు. నీ సంకల్పం నెరవేరుతుందా ఇదా? ఎట్లా, ఎప్పుడు అంటే అబ్రహ్మణ్యే ప్రయోజిత, అంటే నువ్వు చేసినటువంటి ఈ అభిచార హోమం నుంచి వచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని నువ్వు ఎవరి మీద ప్రయోగిస్తే ఫలిస్తుంది? బ్రహ్మణ్య అనే పదానికి అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు. అబ్రహ్మణ్య అనే పదం పెట్టారు అక్కడ పక్కన. సంకల్పం అబ్రహ్మణ్య, మా అనేటువంటి దాంట్లో అకారం ఉంది. ఈ అక్షరాలు మనం జాగ్రత్తగా చదువుకోకపోతే గోయిందా. అందువల్ల మూలం చదువుకుంటున్నప్పుడు ఎక్కడ పెడితీయాలో చూసుకోవాలి. ఈ మకారంలో అకారం కలిసిపోయింది. సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజిత. అబ్రహ్మణ్య అంటే బ్రాహ్మణుడు అంటే ఇష్టము లేనటువంటి వాడి మీద ప్రయోగించాలి. బ్రాహ్మణుడిని పూజించినటువంటి వాడి మీద నువ్వు ప్రయోగించాలి. బ్రాహ్మణేతరుడు అంటే బ్రాహ్మణుడి పట్ల గౌరవము, భక్తి, శ్రద్ధ ఉన్నటువంటి వాడి మీద ఇది తుస్సుమంటుంది, ఈ శక్తి పనిచేయదు అని దాని అర్థం. అక్కడ అంతర్లీనమైన అర్థం. సంకల్పం అబ్రహ్మణ్యే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యోగం అంటూ వేదం చెప్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య అంటే సుబ్రహ్మణ్య అంటే బ్రాహ్మణోత్తముని చక్కగా పూజించేవాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం అంటుందా, అబ్రహ్మణ్యం అంటున్నాం. కాబట్టి బ్రాహ్మణుడి పట్ల ద్వేషభావము, బ్రాహ్మణుడి పట్ల మర్యాద, ఆచార పద్ధతులు తెలియనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అట్లాంటి వాడి మీద ప్రయోగిస్తే ఇది ఫలిస్తుందిరా అబ్బాయి అని శివుడు చెప్పినటువంటి మాట. అంటే నువ్వు అగ్నిహోత్రం చేస్తావు, దాక్షిణాగ్ని చేస్తావు, అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు, అగ్నిదేవుడు నీకు ఒక శక్తినిస్తాడు. ఆ శక్తి కూడా ఎప్పుడు ఫలిస్తుందంటే అబ్రహ్మణ్యుడి మీద ప్రయోగిస్తే ఫలిస్తుంది. బ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడి మీద ప్రయోగిస్తే కనుక ఫలించదు అని దాని అర్థం అయిపోయింది, చెప్పేశాడు. ఇది తెలియక వాడు పాపం ఈ మూర్ఖుడు ఆవేశంలో వెళ్ళిపోయి ఇక ప్రయోగించేస్తున్నాడు. సాధయిష్యతి సంకల్పమ బ్రహ్మణ్యే ప్రయోజిత ఇత్యాదిష్టస్తథా చక్రే కృష్ణాయాభిచరన్ వ్రతి ఇది ఆదిష్ట. ఈ విధంగా పరమేశ్వరుడి చేత ఆదేశించబడి తథా చక్రే, ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క ఆదిష్టం మేర చక్కటి బ్రాహ్మణోత్తముల్ని, పురోహితుల్ని, యజ్ఞయాగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని పెట్టి అభిచార హోమాన్ని జరిపించాడు. కృష్ణాయ అభిచరన్ వ్రతి, ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి సంహరించేటువంటి సంకల్పంతో ఈ సుదక్షిణుడు ఆ విధంగా అభిచార హోమాన్ని ఆచరించాడు. ఆచరిస్తే ఆ సంకల్ప ప్రభావంతో పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో తతో అగ్నిరుత్థిత కుండాన్ మూర్తిమాన్ అతిభీషణ సప్త తామ్ర శిఖాశ్మశ్రురంగారోద్గారిలోచన. ఒక భయంకరమైనటువంటి శక్తి ఉత్పన్నమైంది ఆ అగ్నిలోంచి. తతో అగ్ని ఉత్థిత, ఉత్థిత అంటే పైకి లేవటం. అగ్నిలోంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి పైకి లేచాడు. కుండాన్ మూర్తిమాన్ అతిభీషణ, ఆ అగ్నిగుండంలోంచి లేచినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృత్య ఎట్లా ఉందంటే అతిభీషణ, అత్యంత భయంకరంగా భీకరమైనటువంటి స్వరూపంతో ఒక సంహారక శక్తి. సప్త తామ్రశిఖ, ఎట్లా ఉన్నాడంటే ఆ భయంకరమైనటువంటి ఆకారాన్ని, హోమకుండం నుంచి పైకి లేచినటువంటి ఆకారం ఎలా ఉందంటే ఒక గడ్డము, భయంకరమైనటువంటి ఎర్రటి గడ్డము, మీసాలు, అలాగే ఎర్రగా కాల్చబడినటువంటి రాగి తీగల్లాగా ఉన్నటువంటి ఆ వెంట్రుకలతో సప్త తామ్రశిఖ, తామ్రం అంటే రాగి, తామ్రశిఖ శ్మశ్రు అంగారోద్గారి లోచన. అంగారము అంటేనండి నిప్పు,
ఆ నిప్పు కణికలోంచి వచ్చినటువంటి ఉద్గారిలోచన అంటే కళ్ళు ఎలా ఉన్నాయంటే నిప్పులు వెళ్ళకక్కుతున్నాడా అన్నట్టుగా ఉన్నాయి వాడి కళ్ళు. అగ్నిదేవుడి నుంచి వచ్చినటువంటి కృత్య యొక్క కళ్ళు ఆ విధంగా భయంకరంగా నిప్పులు కక్కుతున్నట్టుగా ఉన్నాయి. వాడి భీషణమైనటువంటి ఆకారాన్ని వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో కూడా. వాడి యొక్క స్వరూపం ఎలా ఉంది, ఆ కృత్య యొక్క స్వరూపం దంష్ట్రోగ్ర. ఇది ఈ వచ్చినటువంటి కృత్య స్త్రీలింగం కాదండి, పుంలింగం, పురుషుడే, స్త్రీ కాదు. ఎందుకంటే ఇక్కడ పైన చెప్పారు శిఖా శ్మశ్రు అనేటువంటి పదంలోనే మీకు తెలిసిపోతుంది. గడ్డము, మీసాలు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పుస్తకంలో ఒకవేళ అక్కడ స్త్రీలింగ ప్రయోగాలు ఎక్కడైనా ఉంటే మార్చుకోండి. అది అని ఉండకూడదు, వాడు అని ఉండాలి. దంష్ట్రోగ్ర భృకటీ దండ కఠోరాస్య స్వజిహ్వయా ఆలిహన్ సృక్కిణీ నగ్నో విధున్వం స్త్రిశిఖం జ్వలన్. దంష్ట్ర విపరీతమైనటువంటి కోరలతో ఎర్రగా. దంష్ట్ర ఉగ్ర భృకుటి. భృకుటి అంటే కనుబొమ్మలు. కనుబొమ్మలు అందంగా ఉంటాయి మామూలుగా అయితే, కానీ ఇక్కడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఈ రెండు కనుబొమ్మలు ఈ రెండు కళ్ళకి ముడుచుకుని కలిసిపోయి ఉంటాయి. ఉగ్రమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటివి, భయంకరమైనటువంటి కోరలు దవడలతో. దండ కఠోర ఆస్య. ఆస్యము అంటే నోరు, పెద్దగా నోరు తెరుచుకుని వచ్చినటువంటి లోకాలన్నీ అలా స్వాహా చేసేద్దామా అన్నట్టుగా నోరు తెరుచుకుని స్వజిహ్వయ ఎర్రటి నాలికని బయట పెట్టి కాళికామాతలాగా అలా. ఆలిహన్ సృక్కిణి నగ్నో. సృక్కిణి సృక్కిణి అనే పదానికి అర్థం పెదవులు. ఆ పెదవుల యొక్క అంచులని ఆలిహన్ ఆ నాలికతో రాస్తూ ఏదో రక్తదాహం ఉన్నటువంటి పిశాచంలాగా పెదాలని నాలుకతో రాసుకుంటూ నగ్న దిగంబర స్వరూపంతో విధున్వం స్త్రిశిఖం జ్వలత్. విధిన్వన్ త్రిశిఖం. త్రిశిఖం అంటే ఆ నిప్పులు కప్పుతున్నటువంటి త్రిశూలాన్ని అలా తిప్పుకుంటూ అడ్డొచ్చినటువంటి వాడిని సంహరించేద్దామా అనుకున్నటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఆ కృత్య బయలుదేరుతున్నాడు సంహారానికి. ఏం సంహారానికి, ఎక్కడికి, ఏం చేద్దామని. పద్భ్యాం లత పద్భ్యాం తాళ ప్రమాణాభ్యాం కంపయన్ అవనీతలం సోభ్యధావద్ ధృతో భూతైర్ద్వారకాం ప్రదహన్ దిశః. పద్భ్యాం తాళ ప్రమాణాభ్యాం. తాళవృక్షం. తాళవృక్షం అంటే తాటి చెట్టు, తాళవృక్షం అంటారు. తాళ ప్రమాణాభ్యాం పద్భ్యాం. వాడి యొక్క పాదాలు, కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి తాడి చెట్టు అంత ఎత్తులో ఉన్నాయి. తాడి చెట్టు అంత ప్రమాణంలో ఉన్నటువంటి అంత పొడుగైనటువంటి ఆ పాదాలని అలా అంగలు వేసుకుంటూ భూమి మీద అలా వెళ్తూ ఉంటే వాడి యొక్క పద గట్టనకి కంపయన్ అవనీతలం. భూమి కంపించిపోతున్నది. తాడి చెట్లతో గట్టిగా వాడు కొట్టేసి ఆ కాళ్ళతో కొట్టి నడుస్తూ ఉంటే భూమి కంపించిపోయింది. సో అభ్యధావద్వృతో భూతైర్ద్వారకాం ప్రదహం దిశః. సహ అనేటువంటిది ఇక్కడ పుంలింగం. సహ అభ్యధావత్. కాబట్టి వచ్చినటువంటి అగ్ని నుంచి వచ్చినటువంటిది స్త్రీలింగ వాచకం కాదు, పుంలింగ వాచకం, అది నిర్ధారించబడుతుంది. కాబట్టి సహ అతడు, ఆ అగ్ని నుంచి బయటికి వచ్చినటువంటి ఆ శక్తి అభ్యధావత్ వృతః భూతైః ద్వారకాం ప్రదహన్ దిశః. సమస్తమైనటువంటి ప్రమద భూతగణాలతో కూడుకుని భూతైః అన్నాడు. భూతైః అంటే భూతగణాలతో పాటుగా వాడి యొక్క కింకరులు ఎవరైతే ఉంటారో ఆ సేవకులతో పాటుగా ప్రమదగణాలతో పాటుగా సమస్తమైనటువంటి జ్వాలలతో దిక్కుల్ని దహింపజేసేటువంటి విధంగా ప్రదహన్ దిశః. దిక్కుల్ని దహించేట్టుగా, సమస్త దిక్కుల్ని కూడా జ్వలించేట్టుగా ద్వారకా నగరం వైపు ప్రయాణమయ్యాడయ్యా. అట్లా ద్వారకా నగరంలో ప్రవేశించి ఆ కృత్య శక్తి తమాభిచార దహనమాయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సుసర్వే వనదాహే మృగాయథా. తం ఆభిచార దహనమాయాంతం. ఈ అభిచార హోమం నుండి పుట్టినటువంటి ఆ శక్తి పుట్టినటువంటి వాడు ఆయాంతం ద్వారకౌకసః. ద్వారకా నగరానికి వస్తున్నటువంటి ధావాగ్నిలాగా వస్తున్నటువంటి వాడి ఆ శక్తిని చూసి ద్వారకా ఓకసః. ద్వారకా నగర వాసులు, నివాసులు ద్వారకౌకసః అంటే ఆ ద్వారకా నగర వాసులు ఈ వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితిని చూసి విలోక్య తత్రసు సర్వే. సర్వే తత్రసు. అందరూ వణికిపోయారట. తత్రసు అంటే భయపడటం, వణికిపోవటం.
ఆ కృత్యను చూసి వస్తున్నటువంటి ఆ శక్తిని చూసి అందరూ ఎలా వణికిపోయారు. వనదాహే మృగా యథా, వనదాహే, వనం దహించబడుతున్నటువంటి అరణ్యంలో మృగాలు ఏ విధంగా భీతిల్లి భయపడిపోయి వణికిపోతాయో అలా ద్వారకావాసులందరూ ఆ కృత్యని చూసి కంపించిపోయారయ్యా. ఆ సమయంలో వీళ్ళందరూ ఇక కృష్ణుణ్ణి శరణు వేడటానికి పరిగెడుతున్నారు. శ్రీకృష్ణ ప్రభు అక్కడ అద్భుతమైనటువంటి క్రీడలో ఉన్నారు. అక్షై సభాయాం క్రీడంతం భగవంతం భయాతురా, త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నే ప్రదహత పురం అంటూ బయలుదేరారు. అక్షై సభాయాం క్రీడంతం, సభలో చక్కగా పాచికలు ఆడుకుంటూ కూర్చున్నాడు కన్నయ్య. ఈయన కూడా అప్పుడప్పుడు ఈ జూదమాటలో ఆడినటువంటి ఘట్టం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అక్షై సభాయాం, సభాయం అందులో మామూలుగా ఒకళ్ళిద్దరు భార్యతో కూడా కాదు, సభలో ఆడుతున్నట్ట. సభలో స్నేహితులతోనూ మిత్రులతో కలిసి అక్కడ ఆడుకుంటున్నాడు. సభాయాం అక్షై క్రీడంత. పోనీ బలరాముడు ఉన్నాడా? బలరాముడు లేడే అక్కడ. అన్నగారు కూడా లేడు. అన్నగారు ఏమన్నా రేపల్లలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మిత్రులతో, సభలో ఉన్నటువంటి వారితో చక్కగా అక్షము అంటే జూత క్రీడ, జూత క్రీడ ఆడుతున్నటువంటి భగవంతుడు భయాతురాహ, భయ ఆతురాహ, భయంతో కంపించిపోతూ వణికిపోతున్నటువంటి ఆ అరుపులు విన్నాడు. వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి వాళ్ళందరూ స్వామిని పిలుస్తున్నారు. త్రాహి త్రాహి త్రిలోకేశ, ఓ త్రిలోకేశ, ముల్లోకాలని కాపాడేటువంటి ఓ నాథ, త్రాహి త్రాహి అంటే రక్షించు నాయన, రక్షించమని శరణు వేడుతుంటూ వహ్నేహ ప్రదహత పురం, దేని నుంచి రక్షించాలి వీళ్ళని? పురం ప్రదహత వహ్నేహి, ఈ ద్వారకానగర పురాన్ని ప్రదహత, దహించి వేస్తున్నటువంటి ఈ వహ్ని నుంచి మమ్మల్ని అందరినీ త్రాహి పాహి పాహి త్రాహి, కాపాడు నాయనా స్వామి, రక్షించవయ్యా అంటూ వేడుకుంటూ శ్రీకృష్ణుని యొక్క శరణు కాళ్ళు పట్టుకున్నారు. అది చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వి అద్భుతమైనటువంటి ఈ ద్వారకా నగరాన్ని రక్షించి ఆ కృత్యని తరిమి కొట్టేటువంటి అద్భుతమైనటువంటి సుదర్శన చక్రాయుధం తీసి ఆ సుదర్శన చక్రాయుధం ప్రయోగిస్తే ఆ సుదర్శన చక్రాయుధం ఎట్లాంటిది అది? ఈ కృత్యదేముంది? అసలైనటువంటి దీన్ని కూడా భయపెట్టేటువంటి సుదర్శన చక్రాయుధం రేపు ప్రయోగిస్తాడు. అత్యంత భయంకరమైనది. భీమమై బహుతీవ్రధామమై హతరిపుస్తోమమై సుమహితోద్ధామమగుచు గండమై విజిత మార్తాండమై పాలితా జాండమై విజిత ప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై తద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వదలిక లోచన లోచనానల సహస్ర ఘటిత పటుసటా జ్వాలికా చటుల సత్వ భయద చక్రంబు కృత్యపై పంపె సౌరి. ఆ వస్తున్నటువంటి సౌరి, వస్తున్నటువంటి ఆ కృత్య మీద, ఆ శక్తి మీద, వాడి మీద అద్భుతమైనటువంటి చక్రాయుధాన్ని ప్రయోగించాడు స్వామి అని చెప్పి దాని సారాంశం. ఆ చక్రాయుధం ఎట్లాంటిది అని చెప్పి వివరించే శ్లోకం రేపు మళ్ళీ దీంతో ప్రారంభించుకుందాం. ఆ చక్రాయుధం వస్తే ఈ వస్తున్నటువంటి అకృత్య పరిస్థితి ఎలా గడగడ వణికిపోయింది అనేటువంటి, తర్వాత కాశీరాజు సులక్షణ పరిస్థితి ఏమైంది అనేటువంటి రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. త్రిక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.